అందరికీ నమస్తే. చాలామందికి గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఒక కల ఉంటుంది. కొన్ని లక్షల మందికి అప్లై చేస్తే వందల మందికి మాత్రమే గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 గవర్నమెంట్ జాబ్స్ సాధించి ఎంతోమంది యువతకు ఇన్స్పిరేషన్గా నిలిచిన బెజ్జారపు మౌనిక మనతో పాటు ఉన్నారు. తను ఏ విధంగా ప్రిపేర్ అయింది, తన సిలబస్ ఎలా ప్లాన్ చేసుకుంది, టైం ప్లాన్ ఎలా చేసుకుంది, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంది, సలహాలు సూచనలు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం, ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి మేడం. ఎడ్యుకేషన్ జర్నీ గురించి చెప్పండి. నేను యాక్చువల్గా 10th క్లాస్ వరకు ఊర్లో కొరుట్లాలో చదివాను. దాని తర్వాత ఇంటర్ అంతా ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్లో కరీంనగర్ చదివాను. దాని తర్వాత హైదరాబాద్కి వనితా కాలేజ్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బీఫామ్ చేశాను. అక్కడ జీప్యాట్ క్వాలిఫై అయ్యి నైపర్లో నాకు సీట్ వచ్చింది. నైపర్ గౌహతిలో అస్సాంలో చేశాను ఎంఫార్మసీ. సో అంతే అండి. అస్సాంలో ఎంఫామ్ చేస్తున్నప్పుడు నాకు పెళ్ళైపోయింది. దాని తర్వాత ఒక 5-6 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఎగ్జామ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఎడ్యుకేషన్ అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది. ఎడ్యుకేషన్ ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదండి. ఎంఫామ్ చేస్తున్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అవ్వలేదు అప్పటికి. అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ అంటే ప్రిపేర్ అవ్వాలనే చిన్న చదువుకునేటప్పుడు ఏమైనా ఆలోచన వచ్చిందా, లేకపోతే అయిపోయిన తర్వాత ఆలోచన వచ్చిందా? నాకు అసలు గవర్నమెంట్ జాబ్స్ గురించి చిన్న థాట్ కూడా లేకుండే అండి. అంటే పెళ్ళి అయిపోవడం, మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవడం, నేను కూడా ఏదైనా కార్పొరేట్ అలాంటి ప్రైవేట్ జాబ్ చూసుకుందామని అనుకున్నాను. కానీ నాకు అవకాశం లేకుండా పిల్లలు, ప్రెగ్నెన్సీ, పిల్లలు 2013లో మ్యారేజ్ అయింది. 2014లో పాప, 17లో బాబు. అవకాశం లేకుండా పోయింది. నాకు అట్లాగే ఒక 4-5 ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి. గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ నేను జాబ్ చేయలేను, డ్రాప్ అయిపోయి హౌస్ వైఫ్ లాగా ఉండిపోదాం అనుకున్నాను. ఆ మూమెంట్లో మా బ్రదర్ ఇలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, నువ్వు ట్రై చెయ్యి అని వాడు వెళ్ళి తీసుకువెళ్ళి జాయిన్ చేశాడు. అప్పుడు నాకు అవేర్నెస్ వచ్చిందండి. ఓకే. అంటే చెప్పిన తర్వాత మీకు అంటే మీరు ఏమైనా డిసైడ్ అయ్యారు, అంటే చదువుకుందామని లేకపోతే వద్దు అని ఇట్లా ఏమన్నా? అదంతా వల్ల ఓకే అన్నారా? చాలా అంటే వాడు రోజు కాల్ చేసి నీకు ఒకటి పేపర్ పంపించాను, ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్ పంపించాను, ఒక్కసారి చూడు అని చాలాసార్లు కాల్ చేశాడు నాకు. నేను రోజు ఒక లేమ్ రీజన్ చెప్పేదాన్ని వాడికి. అంటే నాకు ఈరోజు టైం లేదు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నేను వంట చేయాలి, ఇవన్నీ వాడికి రోజుకొక సాకు చెప్పేదాన్ని. ఒకరోజు వాడి బాధ తట్టుకోలేక పేపర్ చూసానండి. చూసాక ఎస్ఎస్సి సిజిఎల్ ఈజ్ ఆల్ మన బేసిక్సే ఉంటాయి అన్నమాట. మన 1st to 10th మనం చదువుకున్న బేసిక్స్ని బట్టే ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ ఉండే అండి. అంటే ఓన్లీ ఒక బీఫామ్లోనే కొంచెం వెనకబడిపోయాను. ఎందుకంటే అప్పటి వరకు నేను తెలుగు మీడియం చదివాను. నాకు ఈ హైదరాబాద్లో ఉండడము, ఇంగ్లీష్ మీడియము, అదంతా నేను తొందరగా అడాప్ట్ చేసుకోలేకపోయాను. అక్కడ కూడా టాప్ 10లోనే ఉన్నాను, కానీ రీచ్ అవ్వలేకపోయాను వాళ్ళ స్టాండర్డ్స్కి నేను. సో వాడు ఈ జర్నీ అయితే ఒకరోజు వాడు టార్చర్ తట్టుకోలేక పేపర్ చూశాను. పేపర్ చూసాక నాకు ఒక పాజిటివ్ ఒపీనియన్ కలిగింది, నేను ట్రై చేయొచ్చు ఈ ఎగ్జామ్ అనేసి. ఓకే. ఫస్ట్ అంటే డిసైడ్ అయిన తర్వాత ఎప్పుడు వెంటనే స్టార్ట్ చేశారా ప్రిపరేషన్? డిసైడ్ అయ్యాక 1 డే మా హస్బెండ్కి కాల్ వచ్చిందనమాట. ఆస్ట్రేలియా ఆపర్చునిటీ వచ్చింది మీకు, యూ కెన్ కమ్ విత్ ఫ్యామిలీ అన్నట్టుగా వచ్చింది. సో అప్పటికే మాదొక ఫెయిల్యూర్ జర్నీ అయిపోయింది. యుఎస్ వెళ్ళేసి వచ్చాము. అక్కడ నేను కూడా వెళ్ళాను. నేను అక్కడ వెళ్ళాక అన్ఫార్చునేట్లీ మా హస్బెండ్ కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వడము, సో ఇంకా మళ్ళీ బ్యాక్ ఇండియా వచ్చేసాము. సో ఈసారి ఆస్ట్రేలియా వెళ్ళి నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని అనిపించింది. సో మీరు వెళ్ళండి, మీ బ్యాక్ వచ్చేంతలోపు నేను ఏదైనా ఒకటి ప్రిపేర్ అవుతాను అన్నట్టుగా ఆయనను పంపించేసి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఓకే. ఫస్ట్ అంటే ఎప్పుడు నోటిఫికేషన్ అప్లై చేశారు, ఏ ఎగ్జామ్కి? నా స్టోరీ అంతా ఫస్ట్ అంతా ఫెయిల్యూర్ స్టోరీ చెప్పాలండి నేను. చెప్పండి.
సో నేను 2012లో ఇన్ఫామ్ చేస్తున్నప్పుడే అప్పుడు కూడా ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ పడింది. ఓకే. సో అప్పుడు నేను రాస్తుంటే అప్పుడు పెన్ బబ్లింగ్ అనమాట, ఓఎంఆర్ షీట్. అవునవును. సో చూసుకోకుండా ఒకదాని ఆప్షన్ ఒకదానికి పెట్టేశాను. సో అక్కడే రియలైజ్ అయ్యాను, ఒక 4-5 క్వశ్చన్స్ అంటే నేను వేరే క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్ పెట్టి ఆన్సర్ వేరే క్వశ్చన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో టిక్ చేసి 41కి ఏ 42కి బి అని పెట్టేసి ఆ ఆన్సర్ షీట్లో ఫిల్ చేస్తున్నప్పుడు ఆ ఒక క్వశ్చన్ మిస్ అయిపోయి 41కి ఏ 42కి బి అలా ఒక క్వశ్చన్ అంటే ఒకటి మిస్ అయితే మిగతాన్ని అలా ఒక 4-5 క్వశ్చన్స్ చేశాను. మిస్టేక్ అయిపోయింది. సో 4-5 క్వశ్చన్స్ అయ్యాక నేను రియలైజ్ అయ్యాను నేను రాంగ్ చేశానని. సో ఇన్విజిలేటర్కి ఇంకొక ఓఎంఆర్ కోసం అడగడం, అక్కడికే నా కాన్ఫిడెన్స్ అంతా దెబ్బతినింది. సో ఐ లాస్ట్ దట్ ఎగ్జామ్ అనమాట. అప్పుడు అంటే ఫస్ట్ ఎగ్జామ్ అదే డ్రగ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేశారు అప్పుడు? ఫస్ట్ నేను అప్లై చేసిన గవర్నమెంట్ ఎగ్జామ్ ఇన్ఫార్మ్ చేస్తున్నప్పుడు. దాని తర్వాత 2000 ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ట్రై చేశాను ప్రైవేట్ జాబ్స్. కానీ నాకు అంత ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండేది కాదు తెలుగు మీడియం చదవడం వల్ల. అది ఫస్ట్ చెప్పారు కదా ఫార్మసీలో ఉన్నప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ అప్లై చేశారని, అది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ ప్రిపరేషన్? అది నాకు అవేర్నెస్ లేకముందు స్టార్ట్ చేశానండి. అందరు ఫ్రెండ్స్ రాస్తున్నారు కదా అన్నట్టుగానే స్టార్ట్ చేశాను. అది కాస్త ఫెయిల్డ్ అటెంప్ట్ అయిపోయింది. దాని తర్వాత ప్రైవేట్గా ఒక 2-3 జాబ్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. అంటే అది ఫెయిల్ అయిపోయిన తర్వాత దాని తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ప్రెగ్నెన్సీతోనే ఒక 2-3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. నాకు ఇంగ్లీష్ మీద ఫ్లూయెన్సీ లేదని నాకు ఒక కాన్ఫిడెన్స్ లేకుండే. అంటే ఆ ఇంటర్వ్యూస్ కూడా నేను త్రూ చేయలేకపోయాను అప్పుడు. దాని తర్వాత పాప పుట్టిన తర్వాత ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యాను, కానీ పాపని హ్యాండిల్ చేయలేకపోయాను. సో దాని నుంచి కూడా డ్రాప్ అయిపోయాను. దాని తర్వాత యుఎస్ ఇట్స్ అ ఫ్లాప్ జర్నీ. దాని తర్వాత బాబు తర్వాత అప్పుడు మెల్లిగా మా తమ్ముడు అవేర్నెస్ తీసుకొచ్చాడు. అది కూడా నేను ఒక బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుందామని మా మదర్కి వాడికి కాల్ చేశాను. నాకు ఒక 3 months మీరు సపోర్ట్ చేస్తే నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటానని. సో వాడు ఇంత చదివి బ్యూటీషియన్కి ఎందుకు వెళ్ళడం, నేను నీకు ఒక పేపర్ పంపిస్తాను చూడు, అలా స్టార్ట్ అయిన జర్నీ. ఇంకా మా హస్బెండ్ ఆస్ట్రేలియా వెళ్ళడంతోనే నేను కోచింగ్ జాయిన్ అయ్యానండి. ఓకే మేడం. అంటే ఫస్ట్ ప్రైవేట్ జాబ్ చేశారు కదా, ఎక్కడ చేసేవారు? నేను హయత్ నగర్ వైపు క్లిన్సింక్ అని, అది క్లినికల్ రీసెర్చ్ అండి. సో దానిలో క్లినికల్ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ జాబ్. ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎక్కువ రోజులు ఏం చేయలేదు. ఒక 3-4 months చేసేసి పాపను చూసుకోలేకపోతున్నానని ఐ డ్రాప్డ్ అండి. ఓకే. బ్రదరు అంటే ఇట్లా ట్రై చేయని చెప్పారు కదా, అంటే అప్పుడు మీకు డిసైడ్ అయ్యారు మీరు, అంటే మీ పేరెంట్స్కి చెప్పారు ఏమైనా, లేకపోతే మీరే స్టార్ట్ చేసేసారా ప్రిపరేషన్? నేను మా పేరెంట్స్ సపోర్ట్ తీసుకున్నానండి. పిల్లలిద్దరినీ మా మదర్ దగ్గర పంపించేసి, అసలు నాకు వస్తుందనే కాన్ఫిడెన్స్ ఒక 1% కూడా లేదు అప్పుడు. జస్ట్ వితౌట్ హోప్స్ స్టార్ట్ చేశాను నా ప్రిపరేషన్. దాని తర్వాత కూడా యాక్చువల్ నేను ప్రిపేర్ అయింది సిజిఎల్ ఎగ్జామ్కి. సిజిఎల్ ఎగ్జామ్ ఆ ఇయర్ కండక్టే చేయలేదు. సో అక్కడ కూడా మళ్ళీ ఫెయిల్యూర్సే ఎదురయ్యాయి. కానీ మళ్ళీ దాంతో ఇప్పుడు మీరు అన్నారు కదా పేరెంట్స్తో చెప్పాను, ఫస్ట్ సిజిఎల్ ప్రిపేర్ అయ్యారు. ఎస్ఎస్సి సిజిఎల్. సరే సిజిఎల్ ప్రిపేర్ అయ్యాను, ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు కదా, సిహెచ్ఎస్ఎల్ రాద్దాము అనేసి సిహెచ్ఎస్ఎల్ రాశాను. అది ఎక్కడో సెంటర్లో ఎక్కడో పేపర్ లీక్ అయిందనేసి ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. అలా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయండి. ఓకే. దెన్ మళ్ళీ ఎప్పుడు అప్లై చేశారు మరి ఈ నోటిఫికేషన్కి? సో ఇంకా నేను అక్కడ ఆగలేదు. సిహెచ్ఎస్ఎల్ కూడా ఫెయిల్ అంటే ఎగ్జామ్ లీక్ అయిందని క్యాన్సిల్ అయింది. సో నేను ఎందుకు, నాకున్న టైమే కొద్దిగా ఉంది, ఏది వచ్చినా రాస్తాను, ఇది ట్రై చేయకూడదు అనేది నా లిస్ట్లో లేకుండే నా వైపు వచ్చిన ప్రతి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తూ వచ్చాను. అలాగా నాకు ఎదురైన ఫస్ట్ ఎగ్జాము ఈ గ్రూప్ 4 పంచాయత్ సెక్రటరీ అండ్ టీఎస్పీఎస్సీ ఫార్మసిస్ట్ అండి. ఇవన్నీ లైన్గా ఉండే అనమాట ఆ మూమెంట్. ఆల్మోస్ట్ వితిన్ ఫ్యూ మంత్స్ గ్యాప్లో ఉండే అనమాట. సో ఇవన్నీ ఎందుకు ట్రై చేయకూడదు నేను అని చాలా కష్టపడ్డాను. అప్పుడు లైన్గా ఒకటొకటి రావడం స్టార్ట్ అయింది. నోటిఫికేషన్ ఒకటొకటి ఎగ్జామ్ త్రూ అయ్యాను. పంచాయత్ సెక్రటరీ నాకు వచ్చేసింది. అక్కడ జాబ్ చేస్తున్నాను. చేసేటప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ అప్పటికే రాసేసాను. అది ఈఎస్ఐసిలో ఫార్మసిస్ట్గా జాబ్ వచ్చింది అనమాట. ఓకే. సో ఈఎస్ఐసిలో చేస్తున్నప్పుడు గ్రూప్ 4 వచ్చింది.
ఓకే. సో అంటే ఎగ్జామ్ ముందు వెనక అయినాయి, రిజల్ట్ అంటే ఫస్ట్ మీరు అన్నారు కదా ఒక 2 పంచాయత్ సెక్రటరీ ఉన్ను టీఎస్పీఎస్సీ ఫార్మసిస్ట్, ఈ స్టేట్ గవర్నమెంట్ కదా, అంటే ఇది అప్లై చేసినాక మీరు ప్రిపరేషన్ ఉన్నప్పుడే అది వచ్చేసిందా మీకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్? అవునండి, అంటే వీటన్నింటి మీద కోర్టు కేసులు ఉండే. ఓకే. సో ఇవన్నీ రాశాను, ఏది త్రూ అవ్వట్లేదు, ఓన్లీ పంచాయత్ సెక్రటరీ ఒకటి వచ్చింది అప్పటికి. సో ఇవన్నీ కోర్టు కేసులు ఉన్నాయి కదా, వస్తాయో రాదో అనేసి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ రాసి పంచాయత్ సెక్రటరీలో జాయిన్ అయ్యాను. అక్కడ చేస్తున్నప్పుడు నాకు సెంట్రల్ గవర్నమెంట్ రిజల్ట్ వచ్చిందనమాట. ఓకే, పంచాయత్ సెక్రటరీ చేస్తూనే సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్. అక్కడ మళ్ళీ అక్కడ జాయిన్ అయ్యాక మిగిలిన రిజల్ట్స్ వచ్చాయి. ఎగ్జామ్ అన్నింటికన్నా లేట్గా ఈఎస్ఐఏ రాశాను, కానీ అదే ముందు వచ్చింది అన్నట్టు రిజల్ట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ వచ్చింది, అది చేశారు జాబ్. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఎన్ని సంవత్సరాలు చేస్తుంది? ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇప్పుడు నేను 4.5 years అవుతుందండి ఈఎస్ఐలో ఫార్మసిస్ట్గా జాయిన్ అయ్యి. అక్కడ చేసిన తర్వాత ఒక 2-3 monthsకి గ్రూప్ 4 త్రూ అయిందని తెలిసింది. వెరిఫికేషన్ పిలిచారు. వెరిఫికేషన్ ఇంకా నాకు మా హస్బెండ్ అప్పటికి ఆస్ట్రేలియా నుంచి బ్యాక్ రావడం వల్ల మళ్ళీ హైదరాబాద్ వదిలిపెట్టాల్సి వస్తుంది అన్నట్టుగా నేను గ్రూప్ 4 వెరిఫికేషన్ కూడా అటెండ్ అవ్వలేదు. తర్వాత 2017లో ఈ రెండింటికి అటెండ్ అవ్వలేదు ఇక. ఫార్మసిస్ట్ ఎగ్జామ్, టీఎస్పీఎస్సీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ నాకు వెరిఫికేషన్ అయిపోయింది. అయిపోయాక కోర్టు కేసు పడింది. సో ఆ కోర్టు కేసు 2018లో స్టార్ట్ అయ్యి 2023లో ఎండ్ అయిందండి. 23లో ఇచ్చారు ఆ జాబ్. సో ఆ జాబ్కి రిలింక్విష్మెంట్ ఇచ్చాను. నేను ఇస్తే వేరే వాళ్ళకి ఇస్తారు అని తెలిసింది. సో అందుకని రిలింక్విష్మెంట్ ఇస్తే వేరే వాళ్ళకన్నా వస్తుంది అన్నట్టు మీరు విత్డ్రా చేసేసుకున్నాను. ఓకే, దాని తర్వాత అంటే ఈ గ్యాప్ పీరియడ్ ఉంది కదా మేడం, అంటే మీ ఫస్ట్ ప్రిపరేషన్ అంటే ఎన్ని మంత్స్ ఇది పట్టింది మీకు? ఎన్ని మంత్స్లో అంటే ఈ అప్లై చేసిన ఈ టూ అప్లై చేశారు కదా, ఎన్ని మంత్స్ అది మొత్తం గ్యాప్ పీరియడ్? అసలు వెరీ షార్ట్ పీరియడ్ అండి. నాకు సిహెచ్ఎస్ఎల్ రాసిన తర్వాత 1.5 monthకి టీఎస్పీఎస్సీ ఫార్మసిస్ట్, దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి గ్రూప్ 4 ఉండింది. అది అయ్యాక 10 daysకే పంచాయత్ సెక్రటరీ, మళ్ళీ అది అయ్యాక 3 monthsకి ఈఎస్ఐసి ఫార్మసిస్ట్. అట్లా మంత్స్ గ్యాప్లోనే మొత్తం సిలబస్ అంతా ట్విస్టెడ్గా ఉండే. సో దాన్ని కంపైల్ చేసి ఏ మూమెంట్లో ఏది చదవాలని ఒక ప్లాన్ కరెక్ట్గా వేసుకున్నాను నేను. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ప్యూర్లీ డిఫరెంట్. పంచాయత్ సెక్రటరీ ఈజ్ ఆల్ అబౌట్ విలేజ్, గ్రామ పంచాయత్ గురించి ఉంటుంది సిలబస్. సో మళ్ళీ టీఎస్పీఎస్సీ ఫార్మసిస్ట్ ఈజ్ అది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. స్టేట్ సిలబస్ అండ్ ఫార్మసీ సిలబస్ ఉంటుంది. సో మంత్స్ గ్యాప్లో ఎంత ట్విస్ట్ అయినా కూడా నా ఫోకస్ మాత్రం సిలబస్ కాపీ మాత్రం ఫినిష్ చేసేదాన్ని అనమాట. అంటే మేడం ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పుడు అంటే అప్పుడు డిసైడ్ అయ్యారు కదా చేద్దామని, అంటే అప్పుడు ఎప్పుడు అనిపించింది అంటే ఇటు వెళ్ళాలి, ఇక మనము ప్రిపరేషన్ చేయాలి, ఖచ్చితంగా కొట్టాలి అని? చెప్పాను కదండి, నాకు పర్ఫెక్ట్గా గోల్ లేకుండే. నేను ఇంకా హౌస్ వైఫ్ లాగా సెటిల్ అయిపోదాము, బ్యూటీషియన్ ఏదో చిన్నగా చేసుకుందాం అన్నట్టుగానే ఒక మూమెంట్ అనుకున్నాను. దాని తర్వాత మా తమ్ముడు అవేర్నెస్ కల్పించాడు. 2018లో అవేర్నెస్ కల్పించాడు. అప్పటికి ఇంకా జాయిన్ అవ్వలేదు. 2019లో జాయిన్ అయ్యాను కోచింగ్. జాబ్ చేస్తూనే ఎట్లా ప్లాన్ ఎలా చేసుకున్నారు? ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్కి అంటున్నారా? అప్పుడు అప్లై చేశారు కదా ఫస్ట్, ఇది మీరు ప్రైవేట్ జాబ్ అప్లై అయిపోయిన తర్వాత, ప్రైవేట్ జాబ్ చేసిన తర్వాత? ప్రైవేట్ వర్క్ చేసిన తర్వాత నేను హౌస్ వైఫ్ లాగానే ఉండే అండి. సో దాని తర్వాత నాకు ఫస్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు చాలా టైం ఉండింది. ఓన్లీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒక్కటే నేను కొంచెం నాకు హ్యాండిల్ చేయడం. తర్వాత ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్ పడింది. ఇది ఒక జాబ్ చేస్తున్నాను అప్పటికే. పిల్లలిద్దరూ ఇక్కడే నా దగ్గర ఉన్నప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇదే చాలా టఫ్ అయింది నాకు. అవన్నీ కొంచెం మా అమ్మ దగ్గర. యా, నాకు December 8, 2022కి నోటిఫికేషన్ వచ్చిందండి డ్రగ్ ఇన్స్పెక్టర్. సో అప్పటికి పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. సో వాళ్ళని డిస్టర్బ్ చేయాలనిపించలేదు. సో నేను ఆఫీస్లో ఉన్నంతసేపు ఆఫీస్ వర్క్ ఆఫీస్లోనే వదిలేసి వచ్చేదాన్ని. అంటే అక్కడి పని అక్కడే ఫినిష్ అయ్యేలాగా చూసుకున్నాను. సో మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు ఉండేదండి. ఈవినింగ్ 4కి రాగానే 4:30కి నా టేబుల్ మీద బుక్ ఓపెన్ ఉండాలి, అలా ప్లాన్ చేసుకున్నాను. నైట్ 9:30, 10 వరకు అట్లా ఉండేలాగా
ఒక్కొక్కసారి ఎక్స్టెండ్ కూడా చేసేదాన్ని 12:30 నా టైంని బట్టి. మళ్ళీ మార్నింగ్ 6కి స్టార్ట్ చేసి 7:30 వరకు ఒక 1.5 అవర్ అట్లా ఉండేటట్టు ఎక్కడికక్కడ నాకు ఒక టైం టేబుల్ లాగా ఫిక్స్ చేసుకున్నాను. సో డైలీ ఒక 7-8 అవర్స్ స్ట్రిక్ట్గా క్వాలిటీ టైం ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను. అంటే డైలీ ఒక 7 అవర్స్ నాన్ స్టాప్ చదివేది? 7 to 8 అవర్స్ ఇంకెక్కువే అనుకోవచ్చు. లాస్ట్ 1 మంత్ అయితే అసలు ఎప్పుడు పడుకున్నాను ఎప్పుడు తిన్నాను అది కూడా తెలీదు. అంటే పిల్లలకి లక్కీగా ఎగ్జామ్ సమ్మర్ హాలిడేస్లో ఉండింది, అప్పుడు నా దగ్గర పిల్లలు కూడా లేకుండా లాస్ట్ 1 మంత్ మాత్రం ఆల్మోస్ట్ 20 అవర్స్ ఏ డే కూడా చదివాను అని అనుకుంటున్నాను. ఓకే ఓకే. అంటే మేడం ఇప్పుడు అది అప్లై చేశారు కదా, ఇప్పుడు సిలబస్ వచ్చేసరికి స్టేట్ది కొంచెము మనము హిస్టరీ మీద గ్రిప్ ఉంటే సరిపోతుంది, మనకి జాగ్రఫీ మీద గ్రిప్ ఉంటే సరిపోతుంది. మీరు సిలబస్ ఎట్లా డివైడ్ చేసుకున్నారు? నేనైతే మాకు జిఎస్ అంతా నాకు కోచింగ్ వెళ్ళేంత టైం కూడా లేకుండే అండి. తెలంగాణ సిలబస్, ఎస్ఎస్సి సిజిఎల్ అంతా సెంట్రల్ సిలబస్. ఇది మాత్రం కంప్లీట్గా నేను యూట్యూబ్ మీదే డిపెండ్ అయ్యాను. సో అంటే నాకు సిలబస్ కాపీ చూసుకొని ఆ టాపిక్ యూట్యూబ్లో సెర్చ్ చేసేదాన్ని. ఎవరన్నా వీళ్ళు బాగా చెప్తున్నారు అని అనిపిస్తే ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని ఏదైనా పని చేస్తూ ఏదైనా చేస్తూ ఆ లెసన్ పర్ఫెక్ట్గా వినేదాన్ని. అండ్ నేను బాగా ఎక్కువ అందరికీ కన్నా నేను చేసింది ఎక్కువ ఏంటంటే ఒక టాపిక్ చూస్ చేసుకుంటే దాని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చాయి అండ్ క్వశ్చన్ సిరీస్ చేసేదాన్ని. టెస్ట్ సిరీస్ చూస్ చేసుకొని ఎక్కువ క్వశ్చన్స్ చేసేదాన్ని. సో నాకు ప్రాక్టీస్ ఎక్కువ చేసేదాన్ని. సో దానివల్ల నాకు యాక్యురసీ, టైం మేనేజ్మెంట్ బాగా వచ్చింది. అంటే ఒక క్వశ్చన్ ఎంత లోపల చేయగలగాలి, అంటే ఏది ఎలా చూస్ చేయాలనేది బాగా అలవాటు. సిలబస్ మీద కొంచెం కాకుండా దీని మీద ప్రాక్టీస్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. సిలబస్ కాపీ ఒక టాపిక్ చూస్ చేశానంటే దాని మీద నెక్స్ట్ నేను చేసేది క్వశ్చన్సే చేసేదాన్ని. ఇమిడియట్గా క్వశ్చన్ ప్రాక్టీస్ అది చదవంగానే దాని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలాగ వచ్చాయి, నెక్స్ట్ దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది చూసుకొని అలాంటి క్వశ్చన్స్. బుక్స్ కొనారా? బుక్స్ యాక్చువల్గా యూట్యూబ్లో ఎస్జే ట్యూటోరియల్స్ అని ఇలా కొన్ని ఛానల్స్ ఉన్నాయన్నమాట. సో కరెంట్ అఫైర్స్ లేదంటే ఒక టాపిక్ మీద క్వశ్చన్స్ కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో. సో అలా తీసుకొని అలాగే ప్రాక్టీస్ చేశానండి. ఓకే. అంటే బుక్స్ అంటే ఏం కొనలేదు అసలు, బయట ఏం కొనలేదు కదా మీరు, ఆన్లైనే మొత్తం? అలా చెప్పలేనండి. నేను హైటెక్ విజయ రహస్యం అని ఒక బుక్ కొనుక్కున్నాను. ఓకే. సో నాకున్న షార్ట్ టైంలో ఎక్కువ బుక్స్ కొనడం కన్నా కొన్న ఒక బుక్ పర్ఫెక్ట్గా చదువుదామని ఫిక్స్ అయిపోయాను. ఓకే. ఏమేమి బుక్స్ కొన్నారు మేడం? నేను హైటెక్ విజయ రహస్యం అని ఒక బుక్ కొన్నాను. దాని తర్వాత మాస్టర్ అని ఒక యాప్ ఉందండి. దాంట్లో కొన్ని వీడియోస్ అంటే టాపిక్ వైజ్ వీడియోస్, నా సిలబస్ కాపీలో ఉన్న వీడియోస్ అందులో విని నేనే నోట్స్ రాసుకునేదాన్ని. అండ్ దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అంతా ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ పర్చేస్ చేసి, అంటే జస్ట్ మనకి ఎంతో ఉండదు, 50 రూపీస్కి అలా ఉంటుంది, దాన్ని పర్చేస్ చేసి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ఓకే. అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని రోజులు పట్టింది మీకు ఇప్పుడు ఇది మొత్తం? ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటున్నారా? ఇది 5 మంత్స్ నేను చాలా చాలా టఫ్గా కష్టపడితే నాకు 5 మంత్స్ టైం పట్టిందండి. సో December 8కి స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. సో ఈ 5-6 మంత్స్ అసలు ఎక్కడ నేను టైం వేస్ట్ చేయలేదు. నాకు 1 అవర్ దొరికితే 1 అవర్ కూడా చాలా క్వాలిటీగా నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఆ టాపిక్ చదవడానికి సెకండ్ ఛాన్స్ వస్తుందో లేదో అన్నట్టుగా చదివేదాన్ని. నాకు బాగా గుర్తు, ఒకరోజు మా బాబుకి బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. 1 అవర్ జర్నీ, ఇక్కడ నుంచి కొంపల్లి వెళ్ళాలి. ఆ 1 అవర్ కూడా వాడిని పట్టుకొని ఒక లెసన్ వింటూనే వెళ్ళాను. ఓకే ఓకే. అంటే మీకు ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు? ఎక్కడ వేస్ట్ చేయలేదండి. ఓకే. అంటే మెటీరియల్ ప్రిపేర్ చేసుకున్నారు మేడం? ఆన్లైన్ చూస్తూనే ప్రిపేర్ చేసుకున్నారా? అవునండి. ఎందుకంటే నాకు ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి, చదువుకోవాలి. ఇందులో మళ్ళీ వెళ్ళి మెటీరియల్స్ అండ్ కోచింగ్ అంటే నాకు అంత టైం ఉండదని నాకే అనిపించింది. నేను ఉన్నది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న మెటీరియల్ని, నాకు దొరికిన మెటీరియల్ని ఒక నోట్స్ రాసుకొని అట్లా మేనేజ్ చేశాను. ఇప్పుడు ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ది కదా మేడం? అది స్టేట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్. మరి సిలబస్ మీరు కోచింగ్ ఏమైనా తీసుకున్నారా మేడం? అది సిజిఎల్ ఎస్ఎస్సి సిజిఎల్ కోచింగ్ తీసుకున్నానండి. ఎన్ని మంత్స్ తీసుకున్నారు మేడం? నేను జాన్లో స్టార్ట్ అయ్యాను 2018. జాన్ టు మార్చ్ తీసుకున్నాను. 3 మంత్స్ కోచింగ్ తీసుకున్నానండి. సో
అది నాకు ఎలా కష్టపడాలో నేర్పించింది. నేను మర్చిపోయిన బేసిక్స్ అన్నీ నాకు మళ్ళీ గుర్తొచ్చేలాగా చేసిందనమాట. ఎస్ఎస్సి సిజిఎల్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్స్ అండి. మనం డీప్గా వెళ్ళాల్సిన పని లేదు. గ్రూప్స్ ప్రిపరేషన్ లాగా డీప్గా ఉండదు. మనకు వచ్చిన మనం చదివినవే బేసిక్స్ లెవెల్లో ఉంటాయి. దాన్ని మనం మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుంటే ఆ ఎగ్జామ్ ఈజీగా త్రూగా చేయగలుగుతాం. మేడం మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? అంటే మీ హస్బెండ్ కానీ టైం మేనేజ్మెంట్ ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చారు? యా, నాకు మా పేరెంట్స్ బాగా హెల్ప్ చేశారండి. మా హస్బెండ్ కూడా పిల్లల్ని పట్టుకోవడం అంటే నాకు ఇంత టైం కావాలంటే అంత టైం నాకు డిస్టర్బ్ అవ్వకుండా పిల్లల్ని హ్యాండిల్ చేసేవాళ్ళు ఇద్దరు, మా మదర్ మా హస్బెండ్. సో వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు అసలు. ఓకే. ఇంకోటి మేడం, అది ఇప్పుడు ఇట్లానే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా చాలామంది, అసలు కొన్ని సంవత్సరాలు కూర్చుంటారు. అసలు ఎంత మీకు ఆ క్యూరియాసిటీ, అంటే ఈ అక్యురసీ మీ టైం టేబుల్ మేనేజ్ కానీ అంటే గవర్నమెంట్ జాబ్ సెక్టర్ వైపు రావాలంటే కోరిక ఉండండి. మీరు అన్నట్టు బ్రదర్ ఫోర్స్ చేశారు కదా, అంటే మీకు ఇంకా వేరే ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటానా మేడం? నేనైతే అంటే ఫస్ట్ మా హస్బెండ్ అబ్రాడ్ వెళ్ళినప్పుడు అక్కడ ఎంఎస్ చేద్దాం అన్న థాట్ ఉండే. సో అది ఫెయిల్యూర్ ప్లాన్ అయిపోయేసరికి హౌస్ వైఫ్లా సెటిల్ అయిపోయాను. సెటిల్ అయిన తర్వాత ఊరికే ఖాళీగా ఉండడం ఎందుకని బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నాను. వాడు ఫోర్స్ చేయకపోతే బ్యూటీషియన్ లాగో లేకపోతే అబ్రాడ్లోనే ఎక్కడో సెటిల్ అయి ఉండేదాన్నేమో అనిపిస్తుంది. అంటే మీకు ప్రిపేర్ అయ్యేటప్పుడు అది ఎందుకులే అని ఇబ్బంది పడ్డా ఏమన్నా అట్లా అనిపించింది? ఎప్పుడు ఇబ్బంది పడలేదండి. నాకు చిన్నప్పటి నుంచి చదవడం అంటే ఇష్టం. అంటే ఇంకా రిజల్ట్ గురించి ఆలోచించలేదు. సో ఐ గాట్ ద ఆపర్చునిటీ, దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఇంతే ఆలోచించాను. కానీ ఇలాంటి టైం మళ్ళీ రాదు. మళ్ళీ ఫ్యామిలీ, మా హస్బెండ్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి టైం మళ్ళీ రాదు. ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకుందామని ఒకటే ఫోకస్ పెట్టాను, చదివాను. అంటే జాగ్రత్తలు ఏం తీసుకున్నారు మేడం? అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ మీరు ఎగ్జామ్స్కి ఇంకా వేరే అంటే 2-3 అప్లై చేశారు కదా, సిలబస్ ప్రిపేర్ అయ్యే జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారు? సిలబస్ అంటే అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, అంటే నేను కూడా చేశాను ఒకప్పుడు ఆ మిస్టేక్స్. సిలబస్ కాపీ ఫాలో అవ్వాలండి మనం. సిలబస్ కాపీలో బియాండ్ ద సిలబస్ వస్తే మనం గవర్నమెంట్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. సో సిలబస్ కాపీని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి నేను చేసినవైతే. అండ్ నేను ఫస్ట్ ఏదైనా టాపిక్ చదవకపోయేదాన్ని అండి. ఫస్ట్ నేను వినేదాన్ని. ఒక టాపిక్ నాకు చూస్ చేసుకొని ఆ టాపిక్ దాన్ని విని అప్పుడు నేను చదవడం స్టార్ట్ చేసేదాన్ని. దానివల్ల నాకు కాన్సెప్ట్ బాగా అర్థమయ్యేది. థర్డ్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసేదాన్ని, అంటే ఒక టాపిక్ మీద క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు అని. ఫోర్త్ వన్, క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని. సో దానివల్ల నాకు యాక్యురసీ అంతా బాగా పెరిగింది. నాకు ఒక ఐడియా వచ్చేసి ఈ టాపిక్లోంచి ఈ క్వశ్చన్స్ ఇలా అడుగుతారు అనేది ఒక ఐడియా వచ్చింది. దట్ హెల్ప్ మీ అలాట్. అంటే మీ ఫస్ట్ జాబు పంచాయత్ సెక్రటరీ, సెకండ్ జాబు ఫార్మసిస్ట్. ఎస్ అండి, టీఎస్పీఎస్సీ ఫార్మసిస్ట్. ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ వచ్చిందండి. థర్డ్ జాబ్ వచ్చేసి గ్రూప్ 4 వచ్చింది. గ్రూప్ 4లో సేమ్ ఫార్మసిస్ట్. గ్రూప్ 4 జాబ్, గ్రూప్ 4లో డిఫరెంట్ క్యాడర్స్ ఉంటాయండి. జూనియర్ అసిస్టెంట్ అట్లా. జూనియర్ అసిస్టెంట్. ఓకే. ఇప్పుడు 5th డ్రగ్ ఇన్స్పెక్టర్. ఎస్ అండి. ఓకే. అంటే మీకు డ్రగ్ ఇన్స్పెక్టర్ అని ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ జాబ్ ఇంట్రెస్ట్, వేరే ఇంకా వేరే ఏం ప్లాన్ చేస్తున్నారా? ఇంకేమన్నా వేరే అంటే ఇంకేమన్నా గోల్ పెట్టుకున్నారా ఇంకా వేరే జాబ్కి? ఏం పెట్టుకోలేదండి. అంటే ఇది కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు నేను సెటిల్ అయిపోయాను. నాకు ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ జాబ్ చాలు అనేసి సెటిల్ అయిపోయాను. సో కాకపోతే మా హస్బెండ్, మా మదర్ వీళ్ళుండి నువ్వు ఇంకా అచీవ్ చేయాలి అని చెప్పడంతో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇంకా ఏం ప్రిపేర్ అవ్వట్లేదండి. నేను చదివిన చదువుకి దిస్ ఈజ్ ద హై క్యాడర్ జాబ్, ఇంకా చాలా అనుకుంటున్నాను. అంటే మీకు కొంచెం డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే ఫార్మసీ అంటే మామూలుగా డిగ్రీ అయిపోయిన వాళ్ళు కానీ పీజీ అయిపోయిన వాళ్ళు కానీ ప్రిపేర్ అవుతుంటారు మేడం. ఇప్పుడు ఈ గ్రూప్స్ 1, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కూడా సేమ్. అయితే ఈ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు సేమ్ మన ఈ బుక్స్ ఉన్న మెటీరియల్ ఉన్న ప్లస్ ఫార్మసీ మెటీరియల్తో ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ఇది ఒకటి ప్రిపేర్ అయితే సరిపోతుందా? లేదండి, మనం ఫార్మసీ మెటీరియల్ అంటే ఫార్మసీ సిలబస్ కూడా వస్తుంది అందులో. దేంట్లో అంటే ఎగ్జామ్స్లో? మా ఎగ్జామ్స్లో వస్తుందండి. ఫార్మసిస్ట్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్
ఇంకొకటి అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ కదా మేడం, అంటే మనకి ఫార్మసీ అంటే ఫార్మసీ సబ్జెక్ట్ మనం ఎగ్జామ్స్ రాస్తాం నార్మల్గా కాలేజ్లో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మనకి హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ నాలెడ్జ్, జీకే, కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ అవుతాయి కదా. వీటితో పాటుగా ఫార్మసీ సబ్జెక్ట్ కూడా ఉంటుందండి. ఉంటుంది కదా. హాఫ్ ద పోర్షన్ ఫార్మసీ సబ్జెక్టే ఉంటుంది. మాకు 300 క్వశ్చన్స్ పేపర్ అయితే 150 మార్క్స్ జిఎస్, 150 క్వశ్చన్స్ మా సబ్జెక్టే ఉంటుంది. సో నాకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎప్పటి నుంచో ఉండింది. అంటే ఓన్లీ నేను ఫోకస్ చేయాల్సిందల్లా జిఎస్, దాని మీద బాగా ఫోకస్ పెట్టాను. బాగా వీడియోస్ వింటే మనకి బాగా పోతాయి. అంటే అవి ఏం ఛానల్స్ మేడం, కొన్ని చెప్పండి పేర్లు మీకు ఐడియా. ఎస్జే ట్యూటోరియల్స్ అని నేను ఫాలో అయిన ఛానల్స్ అయితే ఈ షైన్ ఇండియా అకాడమీ వాళ్ళది, అండ్ అక్షరం ఎడ్యుకేషన్స్ అని, అండ్ సురేష్ సార్ క్లాసెస్ కూడా ఉంటాయి. అండ్ మాస్టర్ యాప్ అని ఒక యాప్ ఉందండి. దాంట్లో ప్రసన్న హరికృష్ణ సార్వి క్లాసెస్ ఉంటాయి. మనము చాలా లో ప్రైస్కే బై చేసి చదువుకోవచ్చు. ఇదైతే ప్రమోషన్ కాదండి, నేను ఫాలో అయిందే మీకు చెప్తున్నాను. టెస్ట్ సిరీస్ అయితే ఇందులోనే మాస్టర్ యాప్లోనే కొన్ని టెస్ట్ సిరీస్ ఉండేయండి, అది అండ్ ఎస్జే ట్యూటోరియల్స్ వాళ్ళవి టెస్ట్ సిరీస్. ఇంకా కరెంట్ అఫైర్స్కి అయితే హరీష్ సార్ క్లాసెస్, హరీష్ అకాడమీ అని ఉంది, అవి ఫాలో అయ్యాను. అవి సరిపోతాయి మనకి. నాకు అంటే పర్టికులర్గా ఈ ఛానల్ అని నేను చెప్పాను, కానీ మనకి వింటా ఉంటే ఏదో ఒక మనకి ఈ టాపిక్ బాగా చెప్తున్నారు అని కరెక్ట్ అనిపిస్తుంది అనేది నాకు. నా దగ్గర ఉన్న బుక్ హైటెక్ విజయ రహస్యం బుక్ ఉండే అండి జిఎస్కి. సో ఆ బుక్ రిలేటెడ్గా ఎవరైనా చెప్తున్నారా లేదా చూసుకునేదాన్ని. సో కొంచెం సిమిలర్గా అనిపిస్తే అక్కడే పాయింట్ నోట్ డౌన్ చేసుకోవడం, ఏదైనా ఎక్స్ట్రా పాయింట్స్ వస్తే అదే బుక్లో నోట్ చేసుకోవడం, అట్లా చేసుకున్నాను. వీళ్ళ ఛానలే ఇదే అన్నట్టుగా ఫాలో అవ్వలేదు. నాకు వీళ్ళు కన్వీనియంట్గా చెప్తున్నారు, ఒక టాపిక్ చూస్ చేసుకొని ఒక 3-4 వీడియోలు చూసి వీళ్ళు బాగా చెప్తున్నారంటే వాళ్ళది ఫాలో అయ్యేదాన్ని. ఇంకా కరెంట్ అఫైర్స్ మీరు పేపర్స్ ఏమన్నా చదివారు మేడం? కరెంట్ అఫైర్స్ కూడా ప్రవీణ్ సార్ అని సార్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ పెడతారు. అండ్ ఎస్జే ట్యూటోరియల్స్లో కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అది కాకుండా పేపర్ కూడా రోజు చదువుతాను నేను పేపర్. అండ్ దానికి కూడా నేను ఫాలో అయిన మెథడ్ క్వశ్చన్ మెథడే. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కువ చేసేదాన్ని దాని మీద కూడా కరెంట్ అఫైర్స్. అలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా పెట్టుకొని చేయడం వల్ల నాకు అవి కూడా క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది ఒక ఐడియా వచ్చేసింది కరెంట్ అఫైర్స్. సో దట్ హెల్ప్డ్ మీ అలాట్. ఓకే మేడం. అంటే ఇప్పుడు చాలామంది ఇయర్స్ కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, అంటే కొంచెం డైవర్షన్ లాగా అవుతుంటుంది. మీకు ఏమన్నా డైవర్షన్ లాగా అయిపోయింది అంటే ఫోకస్ మిస్ అవ్వడము కానీ అట్లా ఏం చెప్తారు అట్లా? డైవర్షన్ నేను గోల్ సెట్ చేసుకుంటే దానికి కట్టుబడి ఉన్నానండి. ఎక్కడ నాకు బోరింగ్ అయితే అనిపించలేదు ప్రిపరేషన్. అంటే ఐ యూస్ టు ఎంజాయ్, నాకు చదవడం అంటే ఇష్టం. సో అంటే నేను రిజల్ట్ గురించి ఆలోచించకపోయేదాన్ని, ఇది వస్తుందో రాదో పక్కన పెట్టేసి నాకు నాలెడ్జ్ వస్తుంది. సో నేను ఇలా ప్లాన్ చేసుకుంటా. నిన్నటి కన్నా ఈరోజు ఇంకేం బాగా. చాలా మంది కొందరు డిసప్పాయింట్ అయ్యి కొంచెం సోషల్ లాగా అట్లాంటివి కూడా వెళ్తారు. అంటే కొన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ కానీ పీజీ అయిపోయిన వాళ్ళు కానీ, అంటే మీరు ఇంకా మ్యారేజ్ అయ్యి కొంచెం మీకు సపోర్టు పిల్లలు కూడా వాళ్ళు వేరే వాళ్ళ మహిళలు కానీ ఇంకెవరైనా ప్రిపేర్ అవుతున్నా అంటే సపోర్ట్ చేయరు. మీరు ఒక మహిళ అండ్ కూడా కొంచెం మ్యారేజ్ అయ్యి మన పిల్లలు ఉండి కూడా మేనేజ్ చేసుకుంటూ చదివారు కదా, అంటే కొంచెం డైవర్షన్ లా ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు సలహాలు? నేను మెయిన్గా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది పేషెన్స్ అండి. ఒక్క నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి జాబ్ మనకు చేతికి వచ్చేసరికి 1-2 ఇయర్స్ టైం పడుతుంది. సో దానికి నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాను, ఈ జాబ్ ఇప్పుడు రాస్తున్నామంటే ఈ ఫ్రూట్స్ మనం ఇంకో 2 ఇయర్స్కి అందుకోబోతున్నామని నేను ముందుగానే ఫిక్స్ అయిపోయేదాన్ని. అలా నాకు ఇప్పుడే నేను అనుకున్నప్పుడే రావాలని అనుకునేదాన్ని కాదు. సో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ జాబ్స్ అంటే ఫస్ట్ 2-3 ఇయర్స్ టైం పడుతుందని ముందే మనం గెస్ చేసుకొని ఎంటర్ అవ్వాలి. అప్పటికప్పుడు రావాలంటే రాదు. అదొకటి. అంటే కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి అది అనిపిస్తుంది, అమ్మ 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది, నాకు ఇంకా రావట్లేదు. అది పక్కన పెట్టేసి మనం ఫోకస్ చేస్తూ ఉంటే 1-2 ఇయర్స్లో త్రూ అయిపోతుంది జాబ్ అని. 1-2 ఇయర్స్. ఓకే మేడం. ఇప్పుడు మేడం హస్బెండ్ జాబ్ మానేసారా ఇక్కడే?
ఆస్ట్రేలియా నుంచి వచ్చేసారు? ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. ఆయన ఇక్కడ సొనాటా సాఫ్ట్వేర్లో చేస్తారు. హీఈస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో పిల్లల్ని హ్యాండిల్ చేయడం మాకు కొద్దిగా ఈజీ అయింది ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల. అంటే మీ ప్రిపరేషన్లో ఏమైనా హెల్ప్ చేశారు మేడం? చేశారండి. లాస్ట్కి నాకు ఒక 1 వీక్ టైం ఉంది. కొన్ని టాపిక్స్ నేను కంప్లీట్ చేసుకోలేకపోయాను. జస్ట్ లైక్ క్యాలెండర్స్, క్లాక్స్, యాప్టిట్యూడ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అవి నేను మా హస్బెండ్కి ఇచ్చి ఆయనని నా కోసం అంటే నాకు కొంచెం ట్రిక్స్ చెప్పు, ఏదైనా ఇంకెలాగైనా ప్రిపేర్ అవ్వాలో చెక్అవుట్ చేసి హీ గైడెడ్ మీ. అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా విజేత ఇలాంటి వాటిలో దొరుకుతాయి మనకి. సో అలాంటివి పెద్ద పెద్ద షీట్స్ దొరికేవి. అవి తీసుకొచ్చి రోజు 1 గంట ఆయనని కూర్చుని నన్ను క్వశ్చన్స్ అడుగు నేను చెప్తాను అంటే ఆయన కూర్చుని నాకు క్వశ్చన్స్ అడిగి పెట్టారు. డైలీ ఒక 100 to 150 క్వశ్చన్స్ ఆయన నన్ను అడిగేవాళ్ళు అనమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పేరెంట్స్ అంటే జాబ్ 4 జాబ్స్ 5వ జాబ్ ఇప్పుడు అంటే పేరెంట్స్ ఎట్లా ఫీల్ అయ్యారు అప్పుడు? పేరెంట్స్ అయితే దే ఆర్ సో హ్యాపీ అండి. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు. నా క్యాలిబర్ ఏంటో వాళ్ళకి అర్థమైపోయింది. సో నేనే నన్ను తక్కువ అంచనా వేసుకున్నాను. అంటే హౌస్ వైఫ్ లాగా సెటిల్ అయిపోదాము, ఏదైనా చిన్న జాబ్ చూసుకుందాము అన్నట్టుగా. వాళ్ళు మాత్రం ఎప్పటి నుంచో నా మీద బాగా హోప్స్ ఉన్నాయి. ఫైనల్లీ వాళ్ళు అనుకున్నది అయింది. దే ఆర్ ఆల్సో సో హ్యాపీ. వాళ్ళు నాకు అంటే వాళ్ళు పెట్టుకున్న దాన్ని నేను రీచ్ అయ్యాను. అది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే మేడం. అంటే ఈ ప్రిపరేషన్కి వచ్చేసరికి అంటే సిలబస్ ఈ డివైడ్ చేసుకున్నారా, లేకపోతే అంటే ఇప్పుడు ఒక బుక్ ఉందనుకోండి, హిస్టరీ బుక్ ఉందనుకోండి, అంటే ఎట్లా డివైడ్ చేసుకున్నారు దాన్ని? అట్లా నేను డైలీ అంటే మార్నింగ్ సెషన్ జిఎస్ చదివితే ఈవినింగ్ సెషన్ సబ్జెక్ట్ చదివేదాన్ని. అంటే ఒక 2-3 అవర్స్ జిఎస్, ఒక 5 అవర్స్ ఈ సబ్జెక్ట్ మా ఫార్మసీ సబ్జెక్ట్ పెట్టుకునేదాన్ని. సో అలా రోజు ముందే నైటే మనం ప్లాన్ చేసుకోవాలి. మార్నింగ్ లేవంగానే నేను ఈ టాపిక్స్తో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మనం మార్నింగ్ లేసి ఆలోచించే లోపలే టైం అయిపోతుంది. సో నేను నైటే నాకు సంబంధించిన ప్లాన్, నేను జాగ్రఫీలో ఈ టాపిక్స్ ఫినిష్ చేస్తాను, హిస్టరీలో ఈ టాపిక్స్ ఫినిష్ చేస్తానని ఒక టైం టేబుల్ పెట్టుకొని దాన్ని ఫాలో అయ్యేదానండి. అలా సిలబస్ కాపీలో ఉన్న టాపిక్స్ అన్నీ ఫినిష్ చేయగలిగాను. అంటే ఆర్థమెటిక్ రీజనింగ్ కూడా మీకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా టచ్ అవుతుంది, ఇక్కడ కూడా టచ్ అవుతుంది కంపల్సరీ. దానికి ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? ఆర్థమెటిక్ రీజనింగ్ నాకు ఎస్ఎస్సి సిజిఎల్లో చాలా బాగా చెప్పారండి. అంటే నాకు ఆ నోట్బుక్స్ అన్నీ నా దగ్గర ఉండినాయి. ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నాను? నేను క్లాస్మేట్ అకాడమీలో తీసుకున్నానండి, అశోక్ నగర్లో. సో ఆ నోట్సే ప్రిపేర్ అయ్యాను నేను. బియాండ్ దట్ ఏం వెళ్ళలేదు. సార్ వాళ్ళు చెప్పిన బేసిక్స్ ఆ నోట్బుక్సే ఫాలో అయ్యాను. అందులోంచి వస్తే పెట్టాను, బియాండ్ దట్ వెళ్ళలేదన్నమాట. మేడం ఓకే, అది ఫైనల్గా అంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకి, అంటే సలహాలు కానీ ఇంకేమన్నా మీరు టిప్స్? నేను నాకన్నా బెటర్గా చేసే వాళ్ళు ఉన్నారండి. నేను చెప్పిందే ఫాలో అవ్వాలని నేను అనుకోవట్లేదు. కానీ హౌస్ వైఫ్స్కి అండ్ సెటిల్ డౌన్ నాకు ఇంకా గవర్నమెంట్ జాబ్ రాదు అని సెటిల్ అయిన వాళ్ళకి చెప్తాను, దేర్ ఆర్ మెనీ మోర్ ఆపర్చునిటీస్ అండి. బయట ఎక్స్ప్లోర్ చేయండి. అంటే పేపర్లో, యూట్యూబ్లో చాలా చోట్ల మనకు వేకెన్సీస్, గవర్నమెంట్ వేకెన్సీస్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు అడుగు ముందుకెయ్యండి, అన్నీ అవే అయిపోతాయి. ఫస్ట్ సిలబస్ కాపీ ముందు పెట్టుకొని దానిలో ఉన్న ఒక్కొక్క టాపిక్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. సో దాని తర్వాత ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. మనము ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. హార్డ్ వర్క్ చేయండి. దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అయితే దట్స్ మ్యాండేటరీ. అండ్ పేషెన్స్. నేను 6 months అయింది ఇంకా నోటిఫికేషన్ రాలేదు, 1 year అయింది ఇంకా జాబ్ లేదని కాకుండా ఎన్ని నోటిఫికేషన్స్ పడితే అన్ని రాస్తా పోతూ ఉండండి. అది మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటాము. సో మన యాక్యురసీ, మన టైం మేనేజ్మెంట్ ఇవన్నీ బాగా పెరుగుతాయండి దానివల్ల. మనం ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నారు మీరు. అంటే ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒకటేనా, ఇంకా వేరేది 2
ఏమనుకుంటే అన్ని అది కూడా ఫస్ట్? నేను డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫస్ట్ ర్యాంక్ అండి. ఇంకా ఈఎస్ఐసి సెంట్రల్ ఫార్మసిస్ట్ కూడా ఫస్ట్ ర్యాంకే ఓకే. స్టేట్ లెవెల్లో. ఇంకా దానికి ముందైతే టీఎస్పిఎస్సి ఫార్మసిస్ట్కి 25th ర్యాంక్ ఎంతో ఉందండి. గ్రూప్ 4 అండ్ పంచాయత్ సెక్రటరీ అరౌండ్ 1000 వచ్చిందండి ర్యాంకు. సో అంటే అప్పుడప్పుడే దానిలోకి ఎంటర్ అయ్యాను కాబట్టి ఎలా నా జర్నీ పెరుగుతూ ఉంటే అంత గ్రేట్గా నా ర్యాంక్ ఇంప్రూవ్ అవుతూ వచ్చిందండి. అంతే. ఓకే మేడం. అంటే ఇప్పుడు అది జాయిన్ అయ్యారు మేడం అది డ్రగ్ ఇన్స్పెక్టర్? జాయిన్ అవ్వలేదండి. ఇంకా నాకు ఈఎస్ఐలో రిలీవింగ్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది. ఓకే. అంటే ఇక్కడ వీళ్ళు రిలీవ్ చేస్తేనే నేను అక్కడ జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు 1 month టైం ఇచ్చారు. సో వీళ్ళు ఎప్పుడు రిలీవ్ చేస్తే అంటే ఇక్కడ వస్తే అక్కడ చేస్తాను మేడం, లేకపోతే ఏమైనా చూజ్ చేసుకున్నారా ఏమైనా పర్టికులర్గా సర్వీస్? నాకు ఛాన్స్ ఇస్తే అయితే హైదరాబాద్లో లొకేషన్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి. సో ఛాన్స్ ఇవ్వకపోతే ఇంకా ఎక్కడిచ్చినా ఐఎమ్ రెడీ టు వర్క్ అండి. ఐఎమ్ రెడీ టు సర్వ్ ద సొసైటీ. మేడం డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే ఇప్పుడు అంటే అసలు దీనికి అసలు ఆలోచించే చాలామంది అని మామూలుగా ఈ గ్రూప్ 2 లెవెల్లో కొన్ని వేరే పోస్ట్ ఆలోచిస్తాను. అంటే కొంచెం ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ టైప్ కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఏం చెప్తారు వాళ్ళకి ఇట్లా ఇటువంటి మెడిసిన్ జాబ్స్ వాళ్ళకి? దీనికి క్వాలిఫికేషన్ ఫార్మసీ అండ్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, బి ఫార్మసీ అండ్ మెడిసిన్ వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకా మైక్రోబయాలజీ బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది. సో వీళ్ళంతా ఇట్స్ రేర్ ఆపర్చునిటీ అండి. ఎందుకు యూజ్ చేసుకోకూడదు? అంటే ఛాన్స్ ఉన్నప్పుడు, అంటే ఈ నోటిఫికేషన్ మనకు సూట్ అవ్వదు అని ముందుగా తీసేయకుండా అసలు దాని క్వాలిఫికేషన్స్ ఏంటని ఫస్ట్ చూసుకోవాలి. అది చూడరు చాలామంది. చాలామందికి క్వాలిఫికేషన్ ఫార్మసీ ఉంటేనే తీసుకుంటారు. అది అడుగుతున్నారు మేడం ఆప్షన్? అవునండి. డ్రగ్ ఇన్స్పెక్టర్ రాయాలంటే కంపల్సరీగా ఫార్మసీ బ్యాక్గ్రౌండ్, ఐదర్ మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఓకే ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది చూశారు కదా ఈరోజు పట్టుదలతో టైం మేనేజ్మెంటు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబు సాధించవచ్చని చెప్తుంది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.